వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ బై ఇవాళ వీడియో వచ్చేసరి టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే సామ్సంగ్ వాళ్ళు ఉంటారు. సో సామ్సంగ్ గెలాక్సీ M17 5G స్మార్ట్ ఫోన్ గురించి మనకు అందరూ తెలిసిందే కదా. సో ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో ఇవాళ సేల్స్కి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు ఈ స్మార్ట్ కోసం వెయిటింగ్ చేస్తారంటే మాత్రమే మీరు ఐ థింక్ అమెజాన్లో అవైలబుల్, అమెజాన్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో నుంచి అన్నమాట. సో ఒప్పో వాళ్ళది ఒప్పో ప్యాడ్ 5కి సంబంధించిన స్టోరేజ్ వేరియంట్స్ అండ్ కలర్ వేరియంట్స్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ బేస్మెంట్ 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది, 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్, 12GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్తో పాటు వస్తుంది. తర్వాత హైయెస్ట్ 16GB RAM 512GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది అనమాట. అంటే వెబ్సైట్లో లిస్టింగ్ అయింది. ఇక్కడ కలర్ వేరియంట్ చూసుకుంటే గెలాక్సీ సిల్వర్ కలర్, స్పేస్ గ్రే అండ్ గెలాక్సీ సిల్వర్ సాఫ్ట్ లైట్ ఎడిషన్ కూడా ఉంది అండ్ లూకీ పర్పుల్ సాఫ్ట్ ఎడిషన్తో పాటు కూడా వస్తుంది అనమాట. అవి చూడాలి. గ్లోబల్ లాంచ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ వీళ్ళ వెబ్సైట్ల ప్రకారం కూడా చూసుకుంటే 16th అక్టోబర్కి గ్లోబల్ లాంచ్ అవుతుందని అప్డేట్ అయితే చేశారు. నెక్స్ట్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఉంచడం. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళది బిగ్ బ్యాంగ్ దివాళీ సేల్ అవుతుందో లైవ్ అయిపోయింది. ఒకవేళ ఇట్లా మీరు మీకు అవసరమైన ప్రోడక్ట్స్ ఏమైనా పర్చేస్ చేసుకోవడం మాత్రమే ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి ఇప్పుడు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించి న్యూస్ చూసుకుంటే మాత్రమే రేపు లాస్ట్ డేట్ అనమాట విండోస్ 10కి సంబంధించింది. సో విండోస్ 10 ఏదైతుందో వాళ్ళ సపోర్ట్ ఏదైతుందో రేపు వాళ్ళు ఎండ్ అయితే చేస్తున్నారు అన్నమాట. చాలామంది అప్డేట్ అయితే టైం చాలా దగ్గర 1 year నుంచి చెప్తారు అనుకోండి అప్డేట్ చేసుకోవాలి లేటెస్ట్ హార్డ్వేర్ కానీ. సో ఏదైతే ఇంటెల్ వాళ్ళ 8th జనరేషన్ అండ్ AMD వాళ్ళ Ryzen 3000 సిరీస్ ప్రీవియస్ ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇబ్బంది అనమాట. సో కుదిరితే ఇట్లా ప్రాసెసర్ అండ్ మదర్బోర్డ్ చేంజెస్ చేసేసుకుంటే మీరు అప్గ్రేడ్ అయ్యే అప్డేటెడ్ ఉండే విండోస్ లెవెల్ రన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే లీనేజ్ ఓఎస్ నుంచి అనమాట. సో ఇది లీనేజ్ ఓఎస్ వచ్చేసరికి అయితే ఓపెన్ సోర్స్ ఆండ్రాయిడ్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో లీనేజ్ ఓఎస్ 23 అయితే లాంచ్ అయిపోయింది. ఇది ఆండ్రాయిడ్ 16 అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో VM సపోర్ట్తో పాటు కూడా వచ్చినాయి. అదే బేస్ అనుకోవచ్చు. అండ్ ఇంకొంచెం జర స్టేబుల్ వర్జన్తో పాటు కూడా వచ్చింది అనేసి అయితే అంటారు. సో ఫుట్ ప్రింట్ అవన్నీ కంఫర్టబిలిటీ అవన్నీ కూడా తీసుకొచ్చారు. QAM ఇమిగ్రేషన్ ఎక్స్పాండేషన్ అవన్నీ కూడా చేసుకొచ్చారు అన్నమాట. సో దీంట్లో క్రోమ్ బ్రౌజర్, ప్లాస్మా మొబైల్ అవన్నీ సెక్యూరిటీతో ప్యాచెస్తో పాటు కూడా వచ్చింది. ఒకవేళ ఇట్లా యూజ్ చేసే వాళ్ళు కొంచెం అప్డేట్ వచ్చింది అనుకోవచ్చు. హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం కూలర్ మాస్టర్ నుంచి అన్నమాట. చాలా రోజులు ఉంది వీళ్ళది అప్డేట్ రాలేదు కానీ ఈసారి కూలర్ మాస్టర్ ఫ్రేమ్ 360 ఏదైతుందో 2 మోడల్స్ తీసుకొచ్చారు అన్నమాట. ఫ్రేమ్ 360 $199తో పాటు వచ్చింది. ఇండియాలో లాంచ్ కాలేవి. ఇది దీంట్లో అది నార్మల్గా మీకు ముంగట డిస్ప్లే లాగా వస్తుంది. అండ్ LCD మోడల్ వచ్చేసరికి అయితే $299 ఉందన్నమాట. సో సింపుల్ చెప్పుకోవాలంటే 14,000 20,000 కేస్ అనమాట. మనకి ఇండియాకి వచ్చినాక డిఫరెంట్ ప్రైస్ ఉండే అవకాశం ఉంది. సో US ప్రైస్ అయితే ఇది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే డెల్ నుంచి అనమాట. సో డెల్ వాళ్ళు ఇంటెల్ వాళ్ళ కోర్ అల్ట్రా 200 సిరీస్కి సంబంధించిన ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో డెల్ వాళ్ళు రగ్డ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి రగ్డ్ సిరీస్ దాంట్లో ఇంక్లూడ్ చేసారు అన్నమాట. సో ఇక్కడ రగ్డ్ 12 inches దాంట్లో 10 inches దాంట్లో కూడా వీళ్ళు ఇంక్లూడ్ అయితే చేసారు. రగ్డ్ 10 అండ్ రగ్డ్ 12 దాంట్లో 10 అట్లా రగ్డ్ అది కోర్ అల్ట్రా 5 వస్తుంది, 12 కోర్ అల్ట్రా 7 వస్తుంది. కాస్ట్ ఎక్కువ ఉంది బై €2,908 వస్తుంది. సో యూరోస్ టు రూపీస్ లేకపోతే US to dollars కన్వర్ట్ చేసుకోండి. ఇది వర్క్ స్టేషన్ టెరిటరీ పర్పస్కి అనమాట. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అయితే లాంచ్ చేసారు అన్నమాట. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే రీసెంట్గానే వన్ పంచ్ మ్యాన్ యానిమే అయితే స్టార్ట్ అయిపోయింది అన్నమాట. సీజన్ 3 స్టార్ట్ అయిపోయింది. దానికి రిలేటెడ్ గేమ్ అని చెక్ చేస్తే ఇట్లా వన్ పంచ్ మ్యాన్ ఏ హీరో నోబడీ నోస్ అనేసే గేమ్ అవైలబుల్ ఉందన్నమాట. $200కి ఈ గేమ్ అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే మాత్రమే ఈ గేమ్ మీద అయితే పర్చేస్ చేసుకోవచ్చు. డీసెంట్గానే ఉంది బై. అండ్ బేసిక్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ పెద్దగా ఏం లేవు. 8GB స్టోరేజ్ ఉన్న 8GB RAM ఉన్నా సరే ఈజీగా రన్ అయిపోతాయని చెప్పి మెయింటైన్ అయితే ఇచ్చిరన్నమాట. సో ట్రై అయితే $200 కాబట్టి. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్లో అమ్మడపై నచ్చింది మంచి అనిపించిందంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.